ముందుగానే మనం చపాతీ చేసి పెట్టుకొని చపాతీ కాల్చుకోవాలి. ఇది ఓన్లీ గీతో మాత్రమే చపాతీ కాల్చుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది, అంటే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. సో మనము చపాతీ ప్యాన్ హీట్ చేసుకొని చపాతీ వేసుకొని గీ వేసుకోవడం వల్ల చపాతీ సాఫ్ట్గా ఉంటుంది, అట్లనే మంచి పొంగుతుంది కూడా మన చపాతీ. కాబట్టి కొంచెం లైట్గా అట్లా చపాతీ వేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ చేసే దాంట్లో కూడా గీ అనేది మనం యాడ్ చేసుకుంటాం. సో ఇది నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ అండ్ చపాతీకి సరిపడా బెల్లం. ఇక్కడ నేను 1/2 kg బెల్లం తీసుకున్నాను. సోంపు. సో దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా పడతావు, 3 to 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనకు సరిపోతుంది. ఓన్లీ మనకి పిండి బాగా నానబెట్టుకున్న పిండి, ఆల్మోస్ట్ పిండి మనం ఒక 2 hours అయినా నానబెట్టుకుంటే చపాతీస్ మంచిగా వస్తాయి అనమాట. ఇట్లా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి అనమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చపాతీ. ఇట్లా ఉంటే ఈజీగా మనం తినడానికి కూడా, ఎంత చపాతీ తిన్నా మనకు అసలు ఈజీగా తినేస్తాం. ఒక 3 to 4 చపాతీస్. నేను ఇక్కడ 1/2 kg బెల్లం తీసుకున్నా, సోంపు తీసుకున్నా. సో నెక్స్ట్ మనం ఈ బెల్లం, చపాతీ అండ్ సోంపు మనం మిక్సీలో వేసి కొంచెం ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఒక 2 to 3 minutes వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఎలా ముద్దలు కట్టుకోవాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. మనం ముందు కాల్చి పెట్టుకున్న చపాతీని కట్ చేసుకుందాం, పీసెస్గా కట్ చేసుకుని మిక్సీకి వేసుకోవాలి. సో ఈ విధంగా మనం చపాతీని కట్ చేసేసుకోవాలి. మనం మిక్సీకి వేసుకుంటున్నాం కాబట్టి మరీ చిన్న కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. కొంచెం పెద్ద సైజులోనే ఉంటే బాగుంటుంది. సో నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద కట్ చేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మరీ చూడ అయిపోతే కూడా బాగుండదు చపాతీ. అసలు అంటే మనకు చపాతీ ఫ్లేవర్ అనేది తెలియదు, గీ ఫ్లేవర్ కానివ్వండి ఏది కూడా టేస్ట్కి అనేది రాదు. బెల్లం ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది అప్పుడు మనకి. కట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న చపాతీలోకి బెల్లం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నాకు 2 rounds పడుతుంది మిక్సీ పట్టుకోవడానికి. ఇక్కడ నేను 1/2 kg బెల్లం తీసుకున్నా. బెల్లం యాడ్ చేసుకుందాం. యాజ్ పర్ మీ స్వీట్నెస్కి మీరు యాడ్ చేసుకోండి. నాకైతే ఒక 10 చపాతీస్కి 1/2 kg బెల్లం సరిపోతుంది అనిపించింది. సో యాజ్ పర్ నా క్వాంటిటీ నేను తీసుకున్నాను. దీంట్లోకి సోంపు కూడా యాడ్ చేసుకుందాం. ఇది సోంపు జస్ట్ ఫర్ ఫ్లేవర్కి మాత్రమే, సోంపు ఫ్లేవర్కి మాత్రమే. మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. దీన్ని మనం దీంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ బెల్లం అండ్ చపాతీ కొంచెం. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 to 3 minutes మిక్సీ పట్టుకుందాం. సో ఇది మిక్సీకి సరిపోయింది. దీనికి నాకు బెల్లం ఎక్కువైంది కాబట్టి నేను ఇంకా కొంచెం చపాతీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చపాతీ అండ్ సోంపు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ వేసుకుందాం. సో ఇట్లా అయిన తర్వాత దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. చపాతీ ఇట్లా ఉండాలి, అంటే కొంచెం రవ్వ ఉన్న మిగతా చపాతీ ఈ విధంగా